శ్రీ కార్తీక పురాణము 18వ అధ్యాయం ప్రారంభం. కర్మానుష్ఠాన ఫలము. వశిష్ఠుడు జనక మహారాజా, మనిషిగా మారిన ధనలోభి అనే బ్రాహ్మణునికి అంగీరస మహాముని కర్మానుష్ఠాన ఫలములను గురించి వివరించి చెప్పాడు. ధనలోభి అంగీరస మునిచంద్ర, మీ దర్శనము వలన నేను ధన్యుడనయ్యాను. నేను మహాపాపిష్ఠుడిని. ఆ కారణంగానే అనేక జన్మలు ఎత్తిన తరువాత ఇప్పుడు ఈ మహారణ్యంలో వృక్షాన్నై పడి ఉన్నాను. మీ దృష్టి నాపై పడినందువలననే నేను దీపస్తంభంగా ఉపయోగపడడానికి దేవాలయానికి తీసుకురాబడ్డాను. ఆలయం ముందు దీపస్తంభంగా ఉంచబడ్డాను. నాపై నేతి దీపాన్ని మునులు వెలిగించి పెట్టడంతో నేను చేసిన పాపాలన్నీ పటాపంచలైనాయి. మానవ రూపం లభించింది. ఇంతటి పుణ్యఫలము లభించినా నన్ను మీ శిష్యునిగా స్వీకరించండి. కర్మలు చేయటం వలన కలిగే ఫలితాలను గురించి తెలియజెప్పి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని ప్రార్థించాడు. ఓ పునీత పురుషుడా, శ్రీ మహావిష్ణువు ఆషాఢ మాసంలో